భారతదేశం మొత్తం ప్రస్తుతం ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. దిగంబరంగా ఉంటూ జనాల్లో తిరుగుతున్నారు. అసలు అఘోరి నాగసాధువులు ఈ విధంగా ఉంటారంటారా? రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటా గద్దె దింపుతా అన్న వార్త, వేములవాడలో గుడిని కూల్చేస్తా అన్న వార్త, మొదటి నుంచి శివరుద్ర సాధువు అయినా మిగతా చాలామంది వ్యక్తులు కొంతమంది ఏమడుగుతూ వచ్చారంటే దుస్తువులు అనేటిది ముఖ్యం స్త్రీకి. మీరు స్త్రీలు అన్న రూపాన్ని వెతుకున్నారు కాబట్టి భక్తికి ఏంటంటే తల్లి 1000 మార్గాలు ఉంటాయి. నువ్వు ట్రాన్స్జెండర్ అయినా, అర్ధనారీశ్వరువైనా, మగవైనా, ఆడైనా, చేతగాని చెమట దద్దమ అయినా కూడా పరమాత్ముడు నిన్ను స్వీకరిస్తాడు. ఈవిడ ఇలా రావడం చేత మేము చెప్తున్నది అబద్ధమేమో, యూట్యూబ్లో చాలామంది వచ్చి లొడాని వాగుతారు, కానీ అసలైన అఘోరాని ఈవిడ ఉండవచ్చు, ఆయన గారు ఏదో ఆయన దుకాణం బంద్ అయిపోతుంది అని కూడా కొంతమంది నా మీద హెచ్చరికలు ఇచ్చారు. అప్పుడు భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. అలా దండయాత్రలు జరుగుతున్న సమయంలో స్త్రీల మీద కూడా దండయాత్రలు జరిగాయి. ఇన్ని గుళ్ళుకు తంత్రాలు ఉన్న నీవు ఎలా ఫెయిర్ పర్సన్ అవుతావు? మనుషులందరూ ఘోరాలు హావాభావాలను వ్యక్తపరిచి ఇబ్బంది పెడుతుంటారో, దుస్తులు వేసుకొని వాటిని కప్పుతారో వాళ్ళు ఘోరం. ఒకప్పుడు జరుగుతున్న దండయాత్రల్లో స్త్రీని ఎత్తుకుపోయి మానభంగాలు చేసేవాళ్ళు. 5 రోజులు, వారము, 10 రోజులు, నెలల తరబడి పైశాచికత్వంగా ఆనందం పొందేవాళ్ళు. గుడులు గోపురాలు దోచుకుపోయడం కాక, నిధులు నటరాలు దోచుకుపోయింది కాక, ఇక్కడ ఉన్న కట్టు బొట్టు చీర, ఆడపిల్లల సిగ్గు, మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా దోచుకుపోయేవాళ్ళు. ఈ నాగసాధువులు ఎంతటి ధైర్యం అంటే అమ్మా, నీ ప్రాణం పోతుంది ఇంకొక 2 క్షణాల్లో అని ఈ గుణపాలు దిగిన ఈ 2 క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మట్టు కొట్టించే చావాలి. వాళ్ళ వ్యాసాంతం ఈ మధ్య వచ్చింది మీరన్నట్టు కింద అఖాడ, అది 15వ అఖాడ. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. రీసెంట్గా మనము అఘోరి నాగసాధు గురించి వింటున్నాము. ఎక్కడ పడితే అక్కడ హల్చల్ అవుతూనే ఉంది. అసలు ఆమె పేరు చెప్తే చాలు చుట్టుపక్కల ఎవరు ఈమె, అసలు అఘోరీలు ఎవరు, వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్న అంశాలు ప్రతి ఒక్కరిలో ఒక చిన్న డౌట్ అనేది మాత్రం వస్తుంది. సో ఈ అంశం గురించి ప్రస్తుతం మనతో పాటుగా శివరుద్ర సాధువు గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం చెప్తాలి. స్వామి, అఘోరి నాగసాధువు అంటూ హల్చల్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం భారతదేశం మొత్తం ప్రస్తుతం ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. దిగంబరంగా ఉంటూ జనాల్లో తిరుగుతున్నారు. అసలు అఘోరి నాగసాధువులు ఈ విధంగా ఉంటారంటారా? బలమైన ప్రశ్న మీరు అడిగింది. ఎలా అంటే అమ్మా, ఒక సాధువులు ఎలా ఉంటారు, నాగసాధువులు ముఖ్యంగా, అఘోరాలు అఘోరీలు ఎలా ఉంటారు, అవును, సాత్వికులు ఎలా ఉంటారు తెలుసుకోవాల్సిన సమయం ఇది. అవును. ఇప్పుడు ఈ మధ్య మీరు అన్నట్టుగా తిరుగుతున్న అఘోరి మాత అని, ఎల్లూరి శ్రీనివాస్ అని, ట్రాన్స్జెండర్ అని కొంతమంది విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న విషయ వివరణలు ఏంటంటే, నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ అధికారులపై కొంచెం ఘాటుగా ప్రవర్తించడం, విలేకరులపైన చేతులు లేపడం విమర్శలకి దారితీసింది. గత వారం క్రితం నేను ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటా గద్దె దింపుతా అన్న వార్త, వేములవాడలో గుడిని కూల్చేస్తా అన్న వార్త, ఇలా వస్తూ 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 ఈరోజు అక్కడ మంగళగిరిలో పోలీస్ అధికారుల చేతిలో ఈరోజు ఆవిడ కొన్ని పరీక్షల నిమిత్తం ఆపి ఉంచడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం తల్లి. మొదటి నుంచి శివరుద్ర సాధువు అయినా మిగతా చాలామంది వ్యక్తులు కొంతమంది ఏమడుగుతూ వచ్చారంటే దుస్తువులు అనేటిది ముఖ్యం స్త్రీకి. మీరు స్త్రీలు అన్న రూపాన్ని వెతుకున్నారు కాబట్టి మీరు ఒకవేళ అర్ధనారీశ్వరి అయినా దుస్తులే ఉన్నాయి, పురుషుడైనా కూడా ఒక ముడితో ఉన్న దుస్తులు ఉన్నాయి. అంటే లంగోటి అంటాం మనం సహజంగా, స్పోర్ట్స్లో చూస్తారు ఎక్కువ శాతం. పూర్వం దాన్ని అందరూ వేసుకునేవాళ్ళు. ఇలా అన్ని స్థితిగతుల్లో ఎక్కడా కూడా శరీరం పైన దుస్తులు లేకుండా ఉండే వ్యక్తులు కనబడలేరు సమాజంలో. ఒళ్ళంతా రుద్రాక్షలు, చితాభస్మం వేసుకొని, మరియు కపాల మాలలు ధరించి నేను ఇది అని చెప్పడం ద్వారా, కొన్ని పొంతలనేని జవాబులు రావడం ద్వారా మీరన్నట్టుగా భారతదేశం అంతా విషయం మెల్లిగా 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 ఆత్మాహుతి అన్న తర్వాత కొద్దిగా పాకడం జరిగింది. భక్తికి ఏంటంటే తల్లి 1000 మార్గాలు ఉంటాయి. నువ్వు ట్రాన్స్జెండర్ అయినా, అర్ధనారీశ్వరువైనా, మగవైనా, ఆడైనా, చేతగాని చెమట దద్దమ అయినా కూడా పరమాత్ముడు నిన్ను స్వీకరిస్తాడు. అదేంటంటే మనసుతో సంబంధించింది, ఆత్మతో సంబంధించింది. కానీ దుస్తువులు అనేది లేకుండా రావడమే ఎవరు కూడా ఒప్పుకోలేరు. నీవు శివభక్తురాలివి, ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు అని పేరు చెప్పి
ఎన్నో మంచి పనులు చేయొచ్చును, కాకపోతే దుస్తులు అనేది లేకపోవడం చేత స్పెషల్గా అటెన్షన్ క్రియేట్ అయింది, అక్కడే క్రియేట్ అయింది మెయిన్. అంటే స్పెషల్ అటెన్షన్ కోసం మాత్రమే ఆమె అలా దుస్తులు ఉంటా. లేకుండా అంతే వచ్చింది కానీ అనుకోవచ్చా? శాస్త్ర గ్రంథాలు అవి ఆ విధంగా ఘోషిస్తలేవు. శాస్త్ర గ్రంథాలు ఆ తాళపత్రాలు ఏదైతే పురాణాలలో ఉన్నదో అమ్మా, వాళ్ళందరూ ఎక్కడా కూడా దుస్తులు లేని సమక్షం లేదు. అయితే చాలామందికి వ్యూవర్స్కి అంటే ఇప్పుడు చలన చిత్రాలు చూస్తాం మనం, నాటకాలు అంటే సీరియల్స్ చూస్తాము, యూట్యూబ్ చూస్తాం కాబట్టి అమ్మా, ఇన్స్టా అని ఆ ఫేస్బుక్ ఈ ట్విట్టర్ ఎన్నో విధంగా అయితే సోషలైజేషన్ ఈజ్ వెరీ వెరీ హై, అంటే అలర్ట్లో ఉంది ఇప్పుడు. అవును సో ఎవ్రీబడి నోస్ వాళ్ళకి ఏంటంటే ఏం జరగబోతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. అవును ఆవిడ అరెస్ట్ కాకపోయినా అరెస్ట్ అయింది అనేది ఇలా కనబడిపోతుంది, రియాలిటీగా ఉండకపోవచ్చు. అలా కొన్ని తమ్నైల్స్ వల్ల కూడా ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ఒక అఘోరాలు నాగసాధువులు ఏ విధంగా ఉంటారు అన్న విషయం గతంలో నేను 1-2 సంవత్సరాల క్రితం నుంచి చెబుతూనే వస్తున్నా. వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వారి బ్రతుకు ఎలా ఉంటుంది, వారి క్రియా ప్రక్రియలు, నియమ నిబంధనలు, క్రమశిక్షణలు ఏమిటి అని చెప్పిన తర్వాత కూడా ఈవిడ ఇలా రావడం చేత మేము చెప్తున్నది అబద్ధం ఏమో, యూట్యూబ్లో చాలామంది వచ్చి లొడాని వాగుతారు, కానీ అసలైన అఘోరాని ఈవిడ ఉండవచ్చు. ఆయన గారు ఏదో ఆయన దుకాణం బంద్ అయిపోతుంది అని కూడా కొంతమంది నా మీద హెచ్చరికలు ఇచ్చారు, ఎలా ఎన్నో ఇచ్చారు. దానికి తాటాకి చప్పుళ్ళకి భయపడేంత స్థితిగతుల్లో లేము మేము, పరమశివుడి భక్తులం. ఎందుకంటే పొగరు అనేది ధర్మం న్యాయం వైపు ఎంతవరకైనా ఉండవచ్చు. అధర్మాన్ని నువ్వు పొగరుతో చూపిస్తా అంటే ఏ రోజైనా ఈపైతే పగులుతుంది కదా, దొంగ ఎప్పటికైనా బయటపడతాడు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటమ్మా, నాగసాధువులు అనేవాళ్ళు అర్ధనగ్నంగా ఉంటూ సాధన చేసే వాళ్ళని నాగసాధువులు అంటారు. అర్ధనగ్నంగా అంటే ఏమిటి గురువు గారు అన్న డౌటు బీయింగ్ ఏ యాంకర్గా నీకు వచ్చినా కూడా చాలామందికి అసలు అర్థం కాదు. అర్ధనగ్నంగా అంటే అమ్మ, పురుషులు ఒకప్పుడు భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగాయి. అలా దండయాత్రలు జరుగుతున్న సమయంలో స్త్రీల మీద కూడా దండయాత్రలు జరిగాయి. ఎలా చెప్పవచ్చు అంటే అమ్మ, వేరే రాజ్యం నుంచి వచ్చిన రాజులు, సైనికులు, ఆ భటులంతా ఇక్కడ ఉన్న స్త్రీని కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. ముఖ్యంగా అఘోరాల టాపిక్ వచ్చింది కాబట్టి నా ధర్మం కాబట్టి చెప్తున్నాము. అఘోరాలు మీరు అన్నట్టుగా లేకపోతే చాలామంది చూపిస్తున్నట్టుగా అంతటా వికట జీవులు కారు వాళ్ళు. నిజంగా మనసున్న మనిషి అని పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అని అంటే అఘోరా అని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మా, ఒక మానవ శరీరం కుళ్ళు, కుతంత్రం, ఆనందం, సంతోషం, కామం, తర్వాత మద్యం, ఏ విధంగా చూసినా కూడా ఏదో ఒక సందర్భంలో మన బలహీనత చెప్పేస్తుంటాం. ఏడవడమో, లేకపోతే అవతల వ్యక్తిని ఏడిపించడమో, లేకపోతే మన కోసం అవతల వ్యక్తి త్యాగాన్ని కూడా ఏదో విధంగా అయితే ఏదో 6-8 ఉంటాయేమో మన దగ్గర అంశాలు. 8 అంశాల్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక రూపంలో ఫెయిల్ అవుతాం. అయితే అవి కనబడకుండా మంచి దుస్తులు వేసి, అంటే లోపల ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా కనబడకుండా బొట్టు పెట్టేసి, మెడలో బంగారం చైన్ వేసేసి, మంచిగా ఖద్దరు షర్ట్ వేసి, పట్టు చీరలు కట్టేసేసి, ఇంకా వీఆర్ వెరీ 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 ఫెయిర్ పర్సన్స్ అని వెళ్తుంటాం. యాక్చువల్లీ వస్తే ఏంటంటే దే ఆర్ అన్ఫెయిర్ పర్సన్స్. ఇన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్న నీవు ఎలా ఫెయిర్ పర్సన్ అవుతావు? కాబట్టి అంటే వాళ్ళని ఘోరం అంటారు. ఎవరైతే లోపల కుళ్ళు కుతంత్రాలన్నీ ఉండి హావాభావాలను వ్యక్తపరిచి ఇబ్బంది పెడుతుంటారో, దుస్తులు వేసుకొని వాటిని కప్పుతారో వాళ్ళు ఘోరం. సో మనుషులందరూ ఘోరాలు. ఎందుకంటే నిజమే కదా, ఇది ఇన్ని ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి, ఎవ్రీబడి, నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికి ఉంటాయి. ఇవన్నిటిని గెలిచిన వాడే అఘోరం. అంటే ఎంతంటే చిన్న మాట ఎంత అర్థం ఉందంటే, దుస్తులు వేసుకోవడం అంటే ఏమి కనబడనీయకుండా దాచుకునేది లేదు. శరీరం లోపల తొంగి చూస్తే కుటుంబమే లేదు, ఇంకా నీకు ఆశ ఎక్కడుంది? కామమే లేదు, ఇక నీకు భార్య ఎక్కడుంది? నీకు ధ్యాసే లేదు, శ్వాస అంతా పరమాత్ముడికి అప్పచెప్పావు. ఇంకా ఈ శరీరం మీద ఏం అలంకరిస్తావు? చితాభస్మం అని అంటే శవం మీద నుంచి వచ్చింది వేసుకుంటావు, రుద్రాక్షల మండలం వేసుకుంటావు, పరమాత్ముడు ఆజ్ఞలోకి వెళ్తావు. కాబట్టి వాళ్ళు అఘోరమయ్యారు, మనం ఘోరమయ్యాం. ఇంకోటి ఇదొక వర్డ్ అయితే అమ్మ, ఇంకో వర్డ్ ఏంటంటే శివుడి యొక్క 5వ ముఖం నుంచి పుట్టిన ఆ ముఖము, ఆ రూపం కూడా అఘోర రూపమే. ఇలా కొన్ని వచ్చాయి సందర్భాలు చెప్తున్నాం మీకు. ఒకప్పుడు జరుగుతున్న దండయాత్రల్లో స్త్రీని ఎత్తుకుపోయి మానభంగాలు చేసేవాళ్ళు. 5 రోజులు, వారము, 10 రోజులు, నెలల తరబడి పైశాచికత్వంగా ఆనందం పొందేవాళ్ళు. గుడులు గోపురాలు దోచుకుపోయడం కాక, నిధులు నటరాలు దోచుకుపోయింది కాక, ఇక్కడ ఉన్న కట్టు బొట్టు చీర, ఆడపిల్లల సిగ్గు, మంచితనాన్ని, మానవత్వాన్ని కూడా దోచుకుపోయేవాళ్ళు. వాటిని
దత్తాత్రేయుడు దేశాటనలో ఉన్నప్పుడు, అంటే భిక్ష చేస్తూ 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 ఆయన దేశాటం అంటే దేశంలో ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తుంటారు కదా చాలామంది, ఇక్కడిక్కడ సభలు పెడుతూ అలా వెళ్తున్న ఆ సందర్భంలో ఆయన ఈ సందర్భాన్ని చూశాడు. అదేమిటి, గుడులు గోపురాలు ధ్వంసమయ్యాయి, అందులో ఉన్న బంగారం నట్రా మంచి అంతా పోయింది, మిగిలింది కేవలం ఒక ఆడపిల్ల భవిష్యత్తు, మాకు గౌరవం, మాకు ఎంతో విలువలు, ఆవిడని కూడా తీసుకెళ్ళిపోతున్నారన్న ఆ బాధ తట్టుకోలేకుండా ప్రకటన ఇచ్చి ఒళ్ళంతా కావురం అంటే కండ కావురం ఉండి, ఎవరినైనా చంపగలిగే ధైర్యం ఉండి, ధర్మం వైపు నిలబడి ముఖ్యంగా కుటుంబాలని కాపాడగలిగే కారణ జన్ములు నాకు కావాలి అని ప్రకటనిస్తే కొన్ని వందల మంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి స్త్రీలంటే విలువలు, కుటుంబం అంటే గౌరవాలు, భార్యాభర్తల సంబంధాలు, సంసార జీవితంలో ఒడిదుడుగులు ఎలా ఉంటాయి, ఏ విధముగా గెలిచి ముందుకెళ్ళాలి అని కొన్ని తరుణాలను నేర్పించి, మనపై జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పి వారి చేతికి త్రిశూలం ఇచ్చిన వాడు దత్తాత్రేయుడు. ఆ గురువు దత్త గురువు అంటారు ఆయనని. వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు చాలా ప్రసిద్ధి. ఆయన ఏం చేశాడు, త్రిశూలం ఇచ్చి అధర్మం అని చెప్పేసి స్త్రీలని వాళ్ళని మీరేంది మేమేంది అని ఇట్లా విర్రవీగుతారు కదమ్మా, అలాంటి వాళ్ళ తల కావాలి నాకు గురు దక్షిణగా అని అన్నాడు. అలా పీకలో పెట్టి తల తీసేవాళ్ళు. అలా 10,000 మంది వచ్చినప్పుడు కేవలం 500 మందే 1000 గుర్రాలని 10,000 మందిని కూర్చోపెట్టేసిన వాళ్ళు అఘోరాలు, ఈ నాగసాధువులు. ఈ నాగసాధువులు ఎంతటి ధైర్యం అంటే అమ్మా, నీ ప్రాణం పోతుంది ఇంకొక 2 క్షణాల్లో అని ఈ గుణపాలు దిగినా ఈ 2 క్షణాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మట్టు కొరిపించే చావాలి. వాళ్ళ ధ్యాస అంత బలంగా ఉంటుండే. మొదటి సంవత్సరం శిక్షలు కొంచెం తక్కువ సమయంలో ఎక్కిచ్చేశారు. తర్వాత ఈ శిక్షలు 12 సంవత్సరాలకి కుదించారు. మొదటి రాగానే గుండు చేయడాలు, కేశఖండన తీసేసి, భిక్షాటన, శ్మశానంలోనే వదిలేసి, కానీ నీవు శ్మశానంలో నువ్వు సొంతంగా ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఉండగలవా శ్మశానంలో? మనం 10 మంది ఉంటేనే ఈ ఒకదాని కూర్చోలేము, భయము. అందులో రాత్రి సమయం గడపాలి, అక్కడే కాలుతూ ఉంటాయి. ఇప్పుడంటే మోడ్రన్ సొసైటీలో వీఆర్ ఎలా అంటే లైట్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ఏదో విధంగా వెలుగు వస్తుంది, ఏదో విధంగా ఈ స్ట్రీట్ లైట్స్ కూడా శ్మశానంలో ఉంటున్నాయి అంటే వెలుగు కోసం అని. ఒకప్పుడు అలా లేదు కదమ్మా, దట్టంగా అడవిలే కదా. ఆ శవాల దగ్గర వదిలిపెట్టేసేవాళ్ళని. నీ ధైర్యం నీ దగ్గర ధైర్యం ఉందా లేదా అని నిన్ను నీవు గెలవాలి, నీ స్థావరాన్ని నువ్వే ఏర్పరచుకోవాలన్న విషయంలో వాళ్ళు చాలా చాలా కఠిన స్థితిని చూడాల్సి వస్తుంది. అలా చూస్తూ తర్వాత భిక్ష చేసే 7 కడపలలో భిక్ష చేసే అన్నం వాళ్ళు పెట్టిన భిక్ష తినాలి. 7 కడప దాటాక అడగద్దు ఇక మళ్ళీ, నెక్స్ట్ డేనే మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే శ్వాస మీద ధ్యాస 3 నుంచి 6 గంటలు ఆపాలి ఊపిరిని. అలాంటి విద్యను ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అలా ఇచ్చి 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 12వ సంవత్సరంలో 3 కుండలని ఇలా చేతులపైన పెట్టి ఆ ఎడమ కాలు పైన కుడి కాలు పెట్టి ఇలా నుంచుండేవాళ్ళు వాళ్ళు. ఇలా దాన్ని చూయించడం అవసరం. ఇలా ఉంటారు, ఇలా నుంచొని కాలు పెట్టి నెత్తిపైన కుండ ఉంటుంది. ఈ 3 కుండల్లో నీళ్లు పోసి ఉంటాయి. అంటే 10 లీటర్లు అప్రాక్స్. అంటే ఒంటికాల మీద అంటున్నారా? ఒంటికాల మీద నించొని ఉండాలి. ఇలా 3 కుండలు ఉంటాయి, ఒంటికాల మీద నువ్వు నించొని ఇలా ఉండాలి, ఇలా పెట్టుకొని ఇలా ఉండాలి అంతే. ఇలా నుంచున్నప్పుడు గురువు గారు వచ్చి ఒక బలమైన కర్రతో ఆయన గారి అంగస్తంభన మీద కొడతారు, ఆ అంగం పైన కొడతారు. ఎందుకు కొడతారంటే అమ్మ, కుటుంబాలు కాపాడడానికి నిన్ను సిద్ధం చేస్తున్న ఒక మహా ఆయుధానివి నీకు కామం అనేది ఉంటే ఎక్కడైనా తప్పు చేయగలవు, అలాంటిది అపవాదం మనకు రాకూడదు అని చెప్పేసి సొంతంగా ఇష్టంగా ఆయన యొక్క కామనాడిని ఆ గురువు గారు కర్రతో కొట్టి 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 దాన్ని చంపేస్తాడు. ఎప్పటికీ కూడా కామం అనేది రాదుగా వాళ్ళకి. ఆ తర్వాత ఆ కాలు కింద పడితే శిక్షకు అర్హత ఉండదు, నొప్పి తగిలినది అని చెప్పి కాలు కింద పెడితే అర్హత లేదు, కుండ కింద పడితే నీళ్లు పడితే అర్హత లేదు. ఇలా కఠినంగా ఉండి గెలిచిన మహనీయులమ్మ నాగసాధువులు. ఆ తర్వాత గురువుగారి ఆ కుండలన్నీ పగలగొట్టి బొట్టు పెట్టి హరహర మహాదేవ్ అని చెప్పి పిండ ప్రదానాలు చేసే కార్యక్రమం ఒకటి, లేదా పేరు మార్చే ప్రక్రియ పెట్టి త్రిశూలాన్ని అందించి దేశరక్షణకు పంపించిన మహనీయులు వాళ్ళంతా. వాళ్ళ గురించి అంత సులభంగా ఎక్కడ సమాజం చూస్తుంది చూసారా? ఒక వ్యక్తి వల్ల మొత్తం అఘోరాల ప్రపంచమే అసలు చాలా 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 తక్కువ అయిపోయింది. అందుకు కదా మేము వచ్చాం. అంగస్తంభన విషయంకి వచ్చేసి అంగానికి సంబంధించిన విషయంలో దుస్తులు ఎందుకు కట్టుకుంటారంటే అమ్మా, నరాలకి సంబంధించిన పట్టు ఉంటుంది కదా అక్కడ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ వృక్షాల పైన ఉంటుందని మనకు తెలుసు. అలాంటిది ఉండడం చేత అది చాలా అవసరం లంగోట. అది లేకుండా ఈయన కొండ ప్రాంతాలు ఎక్కగలడా?
అది లేకుండా ఈదగలడా, అది లేకుండా ఏదైనా పనులు చేయగలడా అంటే ఇదంతా వివరంగా ఉంది. మరి ఎక్కడ లేని ఈ దుస్తులు లేని ఈ మహమ్మారి మనకు వచ్చింది, ఆలోచించాల్సిన విషయమే కదా ఇది. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలన్న తపన ఈ నెలలో ఎక్కువైపోయింది. వాట్ ఈస్ దేర్ లైఫ్ యాక్చువల్లీ, వాట్ ఈస్ అఘోరా, వాళ్ళ నాగసాధులు అసలు ఏంది 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 ఎన్నో విన్నాం మేము, కానీ ఇదెక్కడి ప్రపంచంరా నాయన అని చెప్పిన విషయం వచ్చేసింది కదా. అంతే కదా, సొసైటీకి ఏం చెప్తున్నారు, ఏం అసలు ఏం అవసరం చూపిస్తున్నారు అసలు అనేది. నిజం ఏందో తెలియక మనం అబద్ధంని నిజం అనుకుంటూ ఉన్నాము. ఎవరన్నా నిజానికి వాదించడానికి వస్తే ఈయన గారి దుకాణం బంద్ అవుతుంది అంటారు. అంటే మనుషులు ఎలా అయిపోయారంటే మన నేత్రానందానికి అలవాటు పడ్డారే కానీ నిజమైన ఆనందం అనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే సమాజం చాలా 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 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాగసాధువుల విషయం చూసారమ్మా, ఇప్పుడు నువ్వు ఒక స్త్రీవి కదా, ఎక్కడన్నా వాళ్ళు తక్కువగా కనబడినట్టున్నారా? వాళ్ళ భక్తి, వారి శరీరం, వారి యొక్క మార్గం, వారి యొక్క త్యాగం, వారి యొక్క ఆలోచనల ఎక్కడన్నా తక్కువ కనిపించిందా తల్లి? ఇప్పుడే కదా నేనైతే ఇదే ఇంటర్వ్యూలో కూర్చున్నాం స్వామి. నేను ఇప్పటి వరకు నా ఈ వయసులో అసలు అఘోరాలు కానీ అఘోరీలు కానీ ఈ జనసంచారం అనేది నేను ఎక్కడ చూడలేరు మీరు. అసలు ఆ విషయమే లేదు కూడా ఎక్కడ. జనసంచారంలో వాళ్ళు ఎందుకు రాకూడదు అనేది కూడా నియమం చెప్తాం మీకు. ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టుగానే మీకు ఇప్పుడు చెప్పినట్టమ్మా, నాగసాధువుల ప్రయాణం అంతా జరిగాక ఇలా యుద్ధాలే జరుగుతూ 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 వస్తూ ఉండే. అప్పుడు తర్వాత ఈ నాగసాధువులు అఘోరాలకి చాలా తేడా ఉంటుంది. నాగసాధువులదంతా దిగంబర జీవితం. వాళ్ళ దిగంబర అంటే మళ్ళీ ఇక్కడ దుస్తులు లేకుండా ఉంటుంది. వాళ్ళ దుస్తులు లేకుండా ఉండే వాళ్ళు కూడా వేరే వాళ్ళు. అఘోరాలలో అమ్మ మనం ముఖ్యంగా అంటే బిఫోర్ ఎంటరింగ్ అంటే మన డీప్గా సబ్జెక్టులకు పోతున్నాం కాబట్టి ఇందులో మొత్తం వచ్చేసి 15 అఖాడాలు ఉంటాయమ్మా. అంటే ఒక అఖాడాలో ఒక వ్యక్తి ఈ విద్యనే సాధించాలి, ఈ విద్యకి అర్హుడు అనే దానికి మొత్తం 15 అఖాడాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 15 అఖాడాలమ్మ 4 విధాలుగా విభజించబడ్డాయి. 4 ఇప్పుడు మనము ఒక పద్యం చదువుతున్నప్పుడు లేకపోతే మధ్య భాగం, పద్య భాగం ఇలా కొన్ని ఉంటాయి కదా, హిస్టరీలో సివిక్స్లో చూస్తాం కదా. అలాగే వీళ్ళకి 4 భాగాలలో విభజించబడిన అఖాడాలు ఉంటాయి. అంటే ఈ 4 భాగాలు చూడమ్మా, ఒకటి షే అఖాడా అని ఉంటుంది. ఇప్పుడు షే అనేది ఒక విభాగం, అందులో 7 అఖాడాలు ఉంటాయమ్మా. 7 అఖాడాలు ఉంటాయి షే దాంట్లో. వైష్ణవ అఖాడా ఉంటుంది, అందులో 3 అఖాడా. వైష్ణవ విభాగం, అందులో 3 అఖాడాలు ఉంటాయమ్మా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఓన్లీ మహిళా అఖాడా ఉంటుంది. అంటే మహిళా అఖాడాలో కూడా 2 రకాల మహిళలు ఉంటారు. పూర్తి మహిళలు, తర్వాత అర్ధనారీశ్వరులు. అంటే వీళ్ళిద్దరు మహిళలు ట్రాన్స్జెండర్స్ వస్తారు. అంటే ఈ మధ్య ఇప్పుడు ఈ 4 దాంట్లో చూడమ్మా, ఇప్పుడు దిగంబర అఖాడా అనే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే వీరు వైష్ణవ విభాగంలో వీళ్ళు దిగంబరంగా దుస్తులు లేకుండా వారి యొక్క అఖాడాలోనే ఉండాలి. వాళ్ళు సమాజానికి రాకూడదు, బయటికి రాకూడదు. వాళ్ళ యొక్క అఖాడా ఏదైతే ఉంటుందమ్మా అది దిగంబర అఖాడా అంటారు. అది ఆ దిగంబర అఖాడా వచ్చేసి వైష్ణవ విభాగం. అంటే వైష్ణవ్ అనేది ఇది ఒక పాలకుల పేరు తల్లి. అది అందులోని ఇవి అఖాడాలు వీళ్ళకి 3 విధాలుగా విభజించబడతాయి. అందులో ఒక్కొక్క శిక్ష అన్నట్టుగా ఈ దిగంబర అనే అఖాడా వాళ్ళ యొక్క స్థితిగతులు కొండ ప్రాంతాల్లో వాళ్ళకి ఏ ప్రాంతంలో అది వచ్చి ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉందమ్మా. అక్కడనే వాళ్ళు ఉండాలి కానీ సమాజంలోకి రాకూడదు. విషయం మీద మొదట చెప్పింది షే అఖాడా. షే అఖాడాలమ్మ 7 అఖాడాల పేర్లు చూస్తే పంచాయతీ అఖాడా ఉంది. పంచాయతీ వాళ్ళ తర్వాత అమ్మ పంచాయతీ అగ్ని అఖాడా ఒకటి. పంచాయతీ అగ్ని అఖాడా అన్న దాంట్లో అగ్ని హోమాలకు సంబంధించిన పూజలు పురస్కారాలు చేస్తారు అని చెప్పడానికి లేదు. అగ్ని అని పెట్టగానే అక్కడ స్థితిగతులకు సంబంధించిన విషయాలు ఇస్తారు. అంటే 7 అఖాడాల పేర్లు వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క గురువును పెట్టి ఆ గురువుకి అంటే ఆ క్షేత్రానికి ఒక పాలకుడిని పెట్టి ఆ పాలకుడి చేత ఈ యొక్క అఘోరాలకి ఒక అధిపతి ఉంటే ఆ అధిపతి మాత్రమే వారికి కావాల్సిన విద్య అర్హత, భిక్ష చేసడమా, హోమాల, త్యాగాల, యాగాల ఇవన్నీ చేస్తూ 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 రావాలి. ఇలా ఉన్న ఈ అఖాడాలమ్మ ఉదాసీన అఖాడా అని కూడా ఉన్నది. ఇప్పుడు ఉదాసీన అనేది ఇది 3వ విభాగం. మొత్తం 4 విభాగాలు చెప్పాలి కదమ్మా. మొదటి విభాగం షే అఖాడా, వైష్ణవ అఖాడా, ఉదాసీన అఖాడా, మహిళా అఖాడా. ఈ మధ్య వచ్చింది మీరు అన్నట్టుగా కిన్నెర అఖాడా. అది 15వ అఖాడా. ఈ మధ్య గురువుగారు చెప్పారు అది 11 అఖాడాలు ఉన్నాయని కదా. ఈ 15వ అఖాడా వచ్చేసి కిన్నెర అఖాడా. ఓన్లీ కిన్నర్సే ఉండాలి అక్కడ. ఇందులో మహిళా అఖాడా అన్న దాంట్లో ఆ స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా అమ్మా? చూడడానికి దేవతల్లో వచ్చారేమో ఇక్కడికి అన్నట్టు ఉంటారు వాళ్ళు. శరీర సౌష్ఠవం, వాళ్ళ యొక్క రూపం, వారి యొక్క భక్తి చూడు. ఒక్కసారి వాళ్ళు కూర్చొని హోమాలు, యాగాలు, జీవితాన్నే త్యాగం చేసిన వాళ్ళంతా
స్త్రీలు మరి కామాన్ని ఏ విధంగా ఆపుకునే స్థితి ఉన్నది ఉంచుకుంటారు. అంటే స్త్రీలకి ఈ అఘోరీలకి నాగసాధువులు లేరు, సాధువులకి సాధ్వికులకు ముక్కు పుడక అనేది కింద ఉంటుందమ్మా, ఇలా కిందికి అంటే గట్టిగా. ఇక్కడ ఉంటుందంటారా? ఇక్కడ ఒకటి స్త్రీలకు సహజంగా వింటాం చూస్తాం కదా. మూడో ముక్కు పుడక ఇక్కడ కింద బలంగా ఈ నరాన్ని గుంజి పెట్టి ఉంటుంది. అలా పెట్టి ఉన్న స్త్రీకి కామం ఉండదు. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు. మీరు స్త్రీలు కాబట్టి ఎక్కువ శాతం చూస్తే ఈ స్మెల్ ద్వారా కామం పోతుంది స్త్రీలకి. అమ్మవార్లకు కూడా ఉంటుంది. అమ్మవార్లకు ఉంటుందంటే వారి స్థితులు వేరు, వాళ్ళ గతులు వేరు, వాళ్ళకి లక్షల రూపాయలు. కొంతమంది ఊర్లో పెద్ద మనుషులకు చూస్తాం మనం, అమ్మవార్లు 55-60 ఏళ్ళ సంవత్సరాలు. కొంతమంది తమిళనాడు లాంటి ప్రాంతాల్లో యుక్త వయసులో ఉన్న స్త్రీలను కూడా చూస్తాం. అంటే వాళ్ళు పూర్తిగా భగవంతుడు ఆధీనమో, లేకపోతే వాళ్ళు కొంచెం లోపల నుంచి వెరీ ప్రౌడ్ ఉంటారమ్మా. వాళ్ళు మగవాన్ని వాసన కాదు కదా దగ్గర కూడా రానియరాలు. అలాంటి వాళ్ళు జీవితాన్ని వదిలేస్తారు. అంటే దే కాల్డ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్స్. అంటే వాళ్ళ భక్తిని మనకు చెప్పాల్సిన అవసరం లేకుండా చూపిస్తారు వాళ్ళు. ఇలాంటివి ఉన్నాయి మార్గాలు. మగవాడికేమో ఆ నరాన్ని అక్కడ కట్ చేస్తారు, అడే కొడతారు. ఆడవాళ్ళకి ముక్కు పుడక పెడతారు తల్లి. ఇన్ని 15 అఖాడాలు ఏ విధంగా ఉన్నాయనేది చాలా తక్కువ మందికి తెలుసు కదా తల్లి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ 15 అఖాడాలనే అఘోరాలు కూడా జీవితంలో ఓడిపోయి ఎన్నో విషయాలను కోల్పోయి వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు అనుభవించిన వాళ్ళని శిక్ష ఇచ్చే అఖాడా కూడా ఉన్నది. వాళ్ళు నాగసాధువుల తర్వాత అఘోరాలు వచ్చారు. నాగసాధువులు కేవలం జీవితం మొత్తం త్యాగం కోసం వచ్చినారు వాళ్ళు. ఆ తర్వాత శిక్షలు ఇచ్చింది అఘోరాలకి. అఘోరాలకు ఎందుకు ఇచ్చారంటే అమ్మ, ఇందాక చెప్పాం కదా, 6 చెప్పాను కదమ్మా మీకు. కామం, తర్వాత కోపం, దుఃఖం, ఆనందం, స్వార్థం, వీటన్నిటికీ మించి సంసారం, ఇలాంటి అన్నిటిని వదిలిపెట్టేసి వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టుగానే అఘోరం అవుతారు. ఇవన్నీ ఉన్నవాడు ఘోరమైన జీవితం గడపచ్చాడు కదా, ఇవన్నీ లేని వాళ్ళు అఘోరం అవుతారు. వాళ్ళకి కూడా దుస్తులు ఉంటాయి. కొంతమంది నల్లటి దుస్తులు వేస్తారమ్మా, కొంతమంది పంచనే వేస్తారు. అంటే దుస్తులకి నియమ నిబంధనలు నల్ల అయి ఉండడానికి కూడా కారణం ఏంటంటే, మొత్తం ప్రపంచంలో ఏది చూసినామా నలుపు రంగుకు ఉన్న విలువ ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఎలా చెప్పొచ్చు, తెలుపు శాంతికి కదా, నలుపు అనేది ఏంటంటమ్మా శాశ్వతమైనది. ఎలా శాశ్వతమైనది అని చెప్పొచ్చు అంటే, ఈ నలుపు రంగు వేసుకున్న వ్యక్తికి ఆశ ఏముండదు, ఇంకా ఆశ ఏముండదు, జీరో. తెలుపు వేసిందంటే దాని మీద అది పడ్డదని ఇది పడ్డదని, లేకపోతే ఇంకా కేశఖండనాలని ఏదో రంగు కనబడుతుంది కదా, దీనిపైన ముఖ్యంగా కనబడదు. కాబట్టి వీళ్ళ జీవితాలు కొన్ని, అంటే దీనికి డీపెస్ట్ డిస్కషన్స్ చాలా ఉండవచ్చును. ఇప్పుడు మనకి తెలిసిన మా గురువుల నుంచి వచ్చిన విషయం మేము అడిగిన సందర్భం చెప్పింది అది. అలా ఉన్నప్పుడమ్మా అఘోరాలు సమాజంలో ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు క్షేత్రపాలకులై ఉండవచ్చు. నాగసాధువులు ఎక్కడున్నారు మనం వినడానికి ప్రకారం చూస్తే అమ్మ, వాళ్ళు భారతదేశ సరిహద్దుల్లో ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా హిమాలయాలు, గౌహాటి, అంటే ఈ 12 క్షేత్రాలు ఉన్నాయి కదమ్మా, జ్యోతిర్లింగాల దగ్గరే ఉండాలి. కిందికి వచ్చిన తర్వాత అఘోరాలు క్షేత్రంలో ఉండాలి. క్షేత్రంలో ఉండి ఏం చేయాలి? పూజలు, హోమాలు, మహాయాగాలు చేయాలి. ఒకప్పుడు అఘోరాలు కూడా క్షేత్రంలో ఉండకపోయేవాళ్ళు, నాగసాధువులు కూడా ఉండకపోయేవాళ్ళు. సమాజంలోకి వచ్చి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తల తీసి ఆ ఇంటి ముందు పెట్టిపోవడం వాళ్ళ డ్యూటీ. అదే ఉండే. అంటే ఇప్పుడు అఘోరి నాగసాధు అందుకే వచ్చిందంటారు. దేవుడికి అంత సీన్ లేదు, ఈవిడకి తల వేసుకుని తల దూసుకునేదే లేదు అక్కడ. మీరు దోష చూసారా, త్రిశూలం పెట్టుకొని నడుస్తుంటే అవతల వ్యక్తికి వణుకు పుట్టాలమ్మా. త్రిశూలాన్ని పట్టుకొని పోయే పద్ధతి, నడిచే పద్ధతి, ఇవన్నీ గమనించాలి. మీరు అఖాడాల పేరు విన్నారంతే, 15 అని కదా, ఒకసారి అఖాడాలకు వెళ్తే తెలుస్తుంది. కొంతమంది 14 అంటున్నారు, లేదు 15 అఖాడాలు. 14 అనడానికి లేని లేదు, ముమ్మాటికి 14 లేవు, 11 లేవు, 15 అఖాడాలు. అందులో 4 విభాగాలు. మొదటి అఖాడాలో షై అఖాడాలో 7, షై విభాగంలో 7 అఖాడాలు, వైష్ణవ అఖాడాలలో 3, తర్వాత ఉదాసీన్లో 3, తర్వాత మహిళా అఖాడాలో 2. ఎన్నైనాయి తల్లి? 7, 3, 3, 13, 15. ఈ లీగల్గా ఉన్నాయిగా. ఇంకా నాకు ఒక్కొక్క అఖాడ ఎక్కడుంది, ఒక్కొక్క అఖాడాలో వివరణ అయ్యింది, గురువుల యొక్క స్థితిగతులతో పాటు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను సమాజానికి అంత వివరణ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనది ఏముందంటే అమ్మ, కళ్ళు తొంగి చూసిరండి అంటే మొత్తం ఇంట్లో పోయి కూర్చొని వస్తారు వాళ్ళు, వచ్చిన సమస్య అది. కాబట్టి ఎంతవరకు వీళ్ళకి విషయం తెలియాలి అఘోరాలని, తర్వాత మన యొక్క సంస్కృతిని తక్కువ అంచనా ఇస్తున్న వాళ్ళకి చెప్తున్నాను నేను, ఎలా లేదు అని. ఇప్పుడు మీరు అన్న ఒక వ్యక్తి త్రిశూలం పట్టుకొని వచ్చేసి లేపేయడానికి వచ్చిన ఆవిడని మరి ఎందుకు కూర్చోబెట్టారు అక్కడ? న్యాయం ధర్మంని కనిపెట్టగలుగుతామా లేదా? భవతి భిక్షాందేహి అని అంటే అమ్మ, వాడు ఎంత కఠిన ఆత్ముడైనా 1 రూపాయో లేకపోతే ఒక పండు పలహారమో ఇస్తాం మనం.
అదే లాక్కుంటే ఇస్తాను. ఉమ్. ఉదాహరణకు నీ దగ్గర ఏదో ఉంది, బాగా ఆకలి అవుతుందని చెప్పేసి నేను వచ్చి లాక్కొని తినేసినాను అనుకో, తినేదాకా చూసిన తర్వాత ఈ బగల కొడతావా లేదా? అడుక్కునే విషయంలో కూడా మన దగ్గర సాంప్రదాయం ఉంది అదే కదా, అంటున్నాను. లాక్కొని తీసుకునే దానికి వేరు విలువ ఉంటుంది, లేదా? అడిగి తీసుకునేది వేరు నువ్వు ఏం ఉంటుంది. చేసినా లోక కళ్యాణం అని అంటే కుదరదు. అక్కడ ధర్మం చాలా ముఖ్యమైనది. అలా నాగసాధువులు వచ్చారమ్మా, అలా అఘోరాలు వచ్చారు. సాధువులంతా సమాజంలో శ్రేయస్సు కోసమని, సౌభాగ్యాల కోసం తిరుగుతారు. అంటే బాగుండాలి, భార్యాభర్తలు గర్వపడకూడదు, సంసారం అంటే ఇది, పోలీస్ స్టేషన్లకు ఊరికే పరిగెత్తకూడదు, ఊరికే నువ్వేంటి నేనేంటి అనే చిన్న చిన్న విషయాలకు అత్తామామల మీద, భార్య మీద, అన్నదమ్ముల మీద కొంతమంది రుసరుసలు ఆడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మా, ఒంటరిగా నువ్వు పంచాయతీ గెలుస్తావు కానీ జీవితం మొత్తం ఓడిపోతావుగా. ప్రతిరోజు బాధ అవుతుంది, నా భర్త ఉంటే బాగుండని, నా పిల్లగాడు ఉంటే బాగుండని, మా అత్త ఇంటే బాగుండని, ఓ పండగ అయితే బాగుండని. ఊర్లో అందరూ పండగ చేసుకున్నప్పుడు నీ ఇంట్లో కూడా పండగ చేస్తావు, ఓ పెద్ద వెలుగు చేస్తావు, నువ్వు ఊరంతా పందిరేస్తావు. కానీ మనసులో అసలైన పందిరి వేయలేవుగా. మనసు గెలవడం చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. నాలుకతోని సంబంధాలు విడగొట్టుకోవద్దమ్మా, దానివల్ల ఎన్ని నాశనాలు అయితే. ఇప్పుడు నీవు నేను పొడవడ్డాం అనుకున్నాం చిన్నప్పటి నుంచి స్నేహితులం, నీకు పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, నా జీవితం నేను, నీ జీవితం ఉన్నావు అనుకోమ్మా. బాగున్నావా అని చెప్పి మాట్లాడుకొని, ఇద్దరు కష్టసుఖాలు మాట్లాడుకొని కుటుంబాలు కలిసేలాగా చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందో తెలుసా అమ్మ, ఒక వ్యక్తి స్నేహితుడితో మాట్లాడుతూ కూడా అనుమానాలు మొదలవుతున్నాయి. అంటే నువ్వు ఫెయిర్ కాదని అర్థం అక్కడ. వెరీ సింపుల్. లేదు నేను ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్, నేను ఓపెన్నెస్గా ఉంటా అంటే, ఓపెన్నెస్గా ఉండడానికి కాదు నీకు తాళి కట్టింది. అన్ని జీవితాలన్నింటినీ క్లోజ్ చేసి ఇంకొక జీవితాన్ని ఓపెన్ చేయడానికి వచ్చావు. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ కూడా చేస్తుంది. ఎక్కడంటే అమ్మా, భర్త భార్యని వెరీ ఓపెన్ అని చెప్పుకొని వచ్చి వాళ్ళు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఇండివిజువల్ తీసుకొని నరకయాతన పడుతున్నారు. లక్షల జీతాలు ఉన్నాయి కానీ సంసారాలు లేవు ఇక్కడ. ఎందుకంటే ఆయన లైఫ్ ఈయనకు నచ్చదు, ఈయన లైఫ్ ఆయనకు నచ్చదు. అక్కడ రేపో మాపో అని చెప్పి పెళ్ళైన 3 నెలలకి కంటారు, గర్భం దాల్చేస్తారు. ఆ బిడ్డ పుట్టేలోపు వీళ్ళు డివోర్స్లో ఉంటారు. ఆ బిడ్డ ఏ పాపం చేసిందని ఈ మూర్ఖులందరికీ ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్త్రీలకు ఎప్పుడు తెలుస్తుంది? నీ కామానికి నువ్వు చేసుకున్నావు మా పెళ్ళి లేదు, అందరూ మళ్ళీ పెద్ద పందిరి చేసి చేస్తారు. మరి నువ్వు ప్రేమతో చేసుకున్నావు పెళ్ళి అని అంటే, ఓ మాకు చాలా ఇష్టము, వీఆర్ ఇన్ టచ్, గుడ్ మార్నింగ్ నుంచి మొదలు పెడితే గుడ్ నైట్ వరకు వేరే టచ్ వాళ్ళు ఉంటావు కదా. అన్నీ ఉన్న నీవు మరి ఒక చిన్న అబ్బం శుభ్రం తెలియని ఒక భవిష్యత్తుకి నేనేమైతా అని చెప్పి చెప్పలేవా? ఆ బిడ్డ పుట్టినలో పిల్లలు పోలీస్ స్టేషన్లో ఉంటారమ్మా. ఎందుకైతుంది అంటారు ఇదంతా? ఈగో, దిట్ ఈస్ కాల్డ్ ఈగో. ఎందుకు అవుతారంటే అనడానికి లేదు, ఈగో. ఎందుకంటే ఎక్కడైతే మీరు అన్నట్టు ఓపెన్నెస్ ఉండదో అక్కడ జీవితాలు ఇలాగే ఉంటాయి. గూడుపుటానం తల్లి, భర్త వెళ్ళిన తర్వాత లేకపోతే భార్యకి తెలియకుండా ప్రపంచాలు నడుపుతూ ఉంటారు కదా. కొంతమంది ఉంటారు మంచిగా నడుపుతున్నారు అనుకుంటారు వాళ్ళు. ఒకసారి గుర్తుపెట్టుకున్నాము, అక్రమంగా చేసే ప్రయత్నం దొరకనంత వరకే రాజువును. దొరికావా వింత పశువులాగా నిలబెట్టేస్తుంది సమాజం. 2 ఆప్షన్స్, ఒకటి సరెండర్, రెండోది సుసైడ్. అక్రమ సంబంధంలో బయటపడ్డ వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు చూసారా. ఇక అది దానికి దారి లేదు ఇంక అక్కడ. కానీ దొరకనంత వరకు వీళ్ళు ఎంత రాజుల్లాగా ఉన్నారు, ఎంత ఎంజాయ్ చేశారు, ఎన్ని 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 విధాలుగా వీళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు అనుకునేది ఏంటంటే అమ్మా, ఎవరికి కనబడతలేమో అనుకోనే లోకమంతా కనబడిపోతారు వీళ్ళు. అడ్వాన్స్ మొబైల్స్ అయిపోయాయి, అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది, మొబైల్, జీపీఎస్, ట్రేసింగ్ అన్నీ అయినా కూడా ఇంకా మన దగ్గర ఇక్కడ వెలుగుతలేదు అది. అంటే కామానికి ఉన్న విలువ అని కాదు అక్కడ. నిజంగా నీకు ఈ వ్యక్తి నచ్చాడా లేదా అనేది చెప్పలేకపోతున్నావు. త్యాగం కోసం ఎవడు చేసుకోమన్నాడమ్మా పెళ్ళి అంటే? త్యాగం కోసం పెళ్ళి చేసుకుంటారు. ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు చేసుకో పెళ్ళి, ఆ అమ్మాయినే చేసుకో. లేదు అని అంటే ఇంకొక అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయితో ఎవరు తిరగమన్నారు, ఈ అమ్మాయితోనే కూడా మాట్లాడమన్నాడు, లేకపోతే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయితో ఎందుకు కమ్యూనికేషన్, ఈ అమ్మాయిని కూడా ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను. నీకు ఒకవేళ అమ్మాయే కావాలి అని అంటే అమ్మాయి దొరకకపోతే చావు కదా, కనీసం సత్యమని దండ కన్నా నిమ్మలంగా వేస్తారు. అలాంటి వదిలిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మొదట నా స్కూల్ మేట్ అని, నా కాలేజ్ మేట్ అని తెలియకుండా ఎన్ని రోజులు తిరుగుతారు అంటున్నా. అలా తిరిగి ఇక్కడ ఈమెని మోసం చేస్తావు, ఇక్కడ ఈవిడే జీవితం నాశనం అవుతుంది, బిడ్డలు పుట్టి వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఎవడిచ్చాడు హక్కు? ఆ హక్కు ఇచ్చారా ఎవరన్నా? నీకు చేతనైతే ప్రేమించుకో, అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకో తల్లి. లేను సమక్షంలో ఆ అమ్మాయి వద్దు అని అంటే ఇట్లా పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా. వేరే అమ్మాయిని ఎందుకు పీక కోయాలి అంటున్నా. అలా మగవాళ్ళని పీకలు ఎంతమంది ఆడవాళ్ళు పోస్తున్నారు మీకు తెలిసిందే కదా, స్త్రీలే కదా. ఎన్ని చూస్తలేం న్యూస్. ఆయన గారు వెళ్ళిపోగానే కమ్యూనికేషన్లోకి వచ్చేస్తారు ఎన్నో విధాలుగా. నాకు 100 కాల్స్ వస్తాయి కదా, మా హస్బెండ్ వచ్చేసి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని అంటే హస్బెండ్ని మార్చేసేయండి అని అంటారు. ఎవరో వచ్చేసి ఆయనను ఒళ్ళో వేసేసుకున్నారు, మందు పెట్టేశారు,
చేతబడి చేసేసుకున్నారు అంటారు. ఈపు పగిలి పనులు రాలుతాయని చెప్తా అలా ఫోన్ రాగానే. ఎవడు కూడా చేతబడి చేస్తే పోడు కామానికి, ఒళ్ళు దగ్గర లేకపోతారు తల్లి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా. నీ మొగుడు ఎక్కడ పోతున్నాడు, నీ మొగుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి అడుగుతా. అదే మగవాళ్ళు చెప్తే ఇదే నా మొగతనం అని చెప్తాను. అంతే. అంటే నేను విన్నాను గురూజీ, లైక్ మందు పెట్టింది నా అబద్ధం భర్తకి అని తల్లి చెప్పి, అదంతా. లేదా వశీకరణం ఆ చేసుకుంది. వశీకరణంతో ఎవడు రాడు. మేము ఉన్నాము కదా, నేను కొంచెం ఇచ్చి కూర్చోబెడతాను, నన్ను కదిలియమనండి, లాస్ట్ చివరి ఉన్న ఇంటికి కదిలియమనండి కూర్చుంటా. నన్ను అవసరం లేదు, నా పైన ఉన్న ఇంటికి అంటున్నంటే కొంచెం నేను బోల్డ్గా చెప్పేస్తున్నా. ప్రేమతో మాత్రమే వశీకరణాలు సాధ్యం, కానీ నువ్వు అన్న వశీకరణాలు మిగతా వాటికి సాధ్యం కాదు. కామానికి ఆ శక్తి లేదంటారా? కామానికి శక్తి భార్య దగ్గర చూపిస్తేనే ఉంది. చీకట్లో ఎందుకు చేస్తారు కామం తెలుసా అమ్మ? ఒకరి హావ భావాలు అనేటివి మనసుతో మనసుకు, ఆత్మతో ఆత్మ, పరమాత్మని ఏకం చేసి ఇది ధర్మబద్ధమైన పుణ్య కార్యక్రమం చూయించడానికి చీకటి గదిలో చేస్తారు. ఇంత వెలుగుండంగా బెడ్ మీద బెడ్ వేసేసుకొని నిన్ను నేను నన్ను నువ్వు అంత చూసుకొని చేస్తున్న దాని తర్వాత ఈవిడే ఎలా ఉంటే ఆవిడ ఇంకో ఎలా ఉంటుందని చెప్పి వెళ్తున్నారు. అర్థమైంది నా మాట మీకు? అర్థమైంది. దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది గ్రంథాల్లో. పెళ్ళాగానే ఊర్లో ఉన్న ఒక గుడి దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ చిత్రాలు చూపిస్తే వాళ్ళిద్దరు విచిత్రంగా చూస్తుండే, ఇదేంటి ఇలా ఉన్నారు, ముద్దు పెట్టుకుంటున్నట్టు, నిలబడినట్టు, పట్టుకుంటున్నట్టు, నడుము చేతినట్టు ఉంటాయి కదా. దాన్ని చూసి వాళ్ళు సిగ్గుపడితే బామ్మలు వచ్చి చెప్పేవాళ్ళు, నాయన పెళ్ళైతే జీవితం ఇలా ఉంటుంది, తదుపరి కార్యక్రమాలు అని చెప్పి. యు ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద మ్యారేజ్, వాట్ యు సీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఏం చెప్తావో తెలుసమ్మా? జస్ట్ నీలో ఉన్న అహం, కోపం చూస్తావు అంతే. తర్వాత అవన్నీ మాయమైపోతాయి అంటే అయిపోతాయి. అబ్సల్యూట్. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాం కదా అని మాట్లాడతలేము. సమాజంలో అబ్సల్యూట్గా జరుగుతుంది ఇది. అన్నీ చూసేసిన తర్వాత ఏం చూడగలుగుతావు? ఎడ్యుకేషన్ అంతా నువ్వు యూట్యూబ్లోనే చూస్తున్నావు, నీ బుర్రలో ఏం లేదు, అంత చెప్తే. కాబట్టి ఏంటంటమ్మా, మన పూర్వీకులు ఇచ్చిన శాసన గ్రంథం ఏంటంటే క్రమశిక్షణలు తల్లిదండ్రులు నేర్పించవాలను. యూనో ఇంకో వర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. వై ఓన్లీ 12, 11, 9 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు అమ్మాయిలు? డిడ్ యూ అబ్జర్వ్? లేదు, ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫుడ్ వల్ల. రెండవది యూట్యూబ్లలో చూసే ఆ చిత్రాలు, చలనచిత్రాలు, ఆ హావభావాల వల్ల ఈ లోపల ఉన్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన నర్వస్ సిస్టమ్ అనేది హెవీగా యాక్టివేట్ అయిపోయి ఆ సమయం తొందరగా వచ్చేలా చేస్తుంది. అది అబ్సల్యూట్గా ప్రూవ్ చేయబడింది. అది చాలా మందికి తెలుసు కదా. ఇప్పుడు మన అమ్మ నానమ్మలు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా చెప్పేవాళ్ళు. ఒకప్పుడు మినిమం 14-13 ఇయర్స్ అమ్మ పెళ్ళి కూడా అయిపోయేది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 9 ఇయర్స్ ఉన్న వాళ్ళని చూశాను నేను. 9 అంటే వీళ్ళు చూసే ఆ అట్మాస్ఫియర్ న్యూరలాజికల్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ డిఫెక్షన్ చూపించేసి ఇలా లోపటి నుంచి ఆ ఉత్తేజమైన నరాల బలం ఎక్కువ రావడం చేత ఇది బహుశా డాక్టర్లు వీళ్ళందరూ చెప్తూ వస్తుంటారు. సాధువులం కాబట్టి సందర్భం వచ్చిందని చెప్తున్నాం. మీరు అన్న విషయం ఏంటంటమ్మా, ఎందుకు అక్కడ దాకా వచ్చింది ఈ విషయం అన్న విషయం మాట్లాడితే, జీవితంలో ఎన్నో లక్ష్యాలను కోల్పోయి అలసిపోయిన తర్వాత భగవంతుడు దిక్కే అంటున్నారు ఈరోజు. అట్లాంటి భగవంతుడు ఎప్పటికీ రాడాలా? భక్తుడు భగవంతుడు రాడాలాగా నీ కుటుంబము, నీవు, నీ యొక్క సౌభాగ్యం, నీ యొక్క భార్య, వీళ్ళందరికీ నీతి నిజాయితీపరుడు అయ్యి ఉండి వచ్చినప్పుడే ధర్మం కలుస్తాము. 200 కోట్లు పెట్టి ఇంత పెద్ద కిరీటం పట్టుకొని పోయాడు ఒక ఆయన, ఇంత పెద్దగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి, తిరుమలకి. 200 కోట్లు వజ్ర వైడూర్యాలతో పొదుగబడినది. 22 కోట్లతో ఒక అతను పోయిండు. వీళ్ళందరూ ఎలా పోతున్నారు మరి? సాధారణంగానే కామన్గానే వెళ్తున్నాం. పక్కనున్న బిచ్చం అడిగే వాడికి 10 రూపాయలు ఇవ్వలేని నీ యొక్క ఆలోచన, అన్నీ పొదుగేసుకొని కూర్చున్న వెంకటేశ్వర స్వామికి కిరీటం పెట్టే అంత మునగాడ ఆయన. అక్కడ ఉన్నవాడికి అన్నం పెట్టయ్యా అని శాసన గ్రంథాలు చెప్తే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టయ్యా మహానుభావుడా అని చెప్తే రంగుల కిరీటం పట్టుకొని పోతున్నాడు ఆయన. ఆయన స్వీకరిస్తాడా? ప్రతి ఒక్కరు కానుకలు నింపుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి ఏం పెట్టట్లేదు. ఆయన కడుపు నింపుతలేరుగా. కానుకలు పరమాత్ముడు ఎప్పుడు అడగలేడమ్మా, అడిగింది మనశ్శాంతి, పుణ్యమే. అది మీకు కూడా తెలుసుగా. అన్నదానం చేసినప్పుడు మన వీధులు అందరూ తింటారు కదా, ఒక్క వ్యక్తి ఆకలితో తింటాడమ్మా, నువ్వు గమనించు. ఆయన కోసం పెట్టిస్తారు అన్నదానం. మీ అందరి కోసం, మనందరి కోసం, బాస్మతి అక్కడ గుత్తొంకాయల కోసం కాదు. ఒక్క వ్యక్తి నిజంగా వస్తాడు కడుపు పట్టుకొని, బిడ్డను పట్టుకొని, లేదా గిన్నె పట్టుకొని వస్తాడు కదా, ఆ ఒక్క వ్యక్తినన్నా చూసి నువ్వు పుణ్యం తరించాలని పెడతారు అన్నదానం, అంతే.
ఆడ గణేశుడు తిన్నాడా? ఇంతవరకు తిన్నాడా గణేశుడు? లేదు. శివుడు తిన్నాడా? ఎక్కడ అయ్యప్ప తిన్నాడా? ఉమ్. ఇంతవరకు భగవంతుడు తిన్నది ధ్యాస లేదు తల్లి. నువ్వు వండుకున్న తిండి నువ్వే తినాలి, కానీ ఆ తిండి ఏదో నిజంగా అవసరం ఉన్నవాడికి పెట్టి తింటే కనీసం తృప్తి అనిపిస్తుంది కదా తల్లి. అది నేను చెప్పేది. ఎంత అఘోరాల ప్రపంచం అదమ్మా. త్యాగం కోసం జీవితాన్ని వదిలిపెట్టారు వాళ్ళంతా. సాధువులందరూ ఇలా ఉండాలి కుటుంబం అని చెప్తూ తిరుగుతుంటారు కదా. ఇప్పుడు నేను కూడా శివరుద్ర సాధువుని. ఇప్పుడు నా గురించి చాలామంది చెప్తుంటారు, నేను చేసే డ్యూటీ అది. నువ్వేం చేస్తావు స్వామి అని అడుగుతారు కదా. కుటుంబాలను కదిలిస్తాను, మనస్సాక్షులను కదిలిస్తాను, వాళ్ళ యొక్క ఆలోచన ఇది కాదు ఇది అని చెప్తూ ఉంటాం. ఇలా ఉన్న జీవనశైలి అమ్మ అఘోరాలు, సాధువులు, నాగసాధువులు. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సమాజంలో తిరుగుతలేరు తెలుసా తల్లి? ఇలానే కొట్టుకుంటూ చంపుకుంటూ పోతే ప్రపంచమంతా రంగులమయం కాస్త రక్తమయం అవుతుందని చెప్పేసి జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ఆపినప్పుడు త్యాగం అంటే సతీదేవి చేసింది కదా, భర్త కోసం, ఇల్లు కోసం, సంసారం కోసం. త్యాగం అంటే అలా చేయాలి, ఒక దగ్గరే ఉండి అన్నీ చేసుకొని సంపాదించవచ్చు అని అమ్మ కోపాన్ని కూడా, ఆ 18 శక్తిపీఠాల కోపాన్ని కూడా ఆయన ఒక చక్రంలో దాచి దాని పేరే శ్రీచక్రం అని పెట్టి దాన్ని పూజించాలి అని చెప్తే గౌరవించిన దేవాది దేవతలు. శ్రీచక్రాన్నే బంధించగలిగిన మహానీయుడు ఒక అఘోరాలను బందీ చేయలేడమ్మ. వాళ్ళ మనసులు గెలిచి ఇకపైన మీరు క్షేత్రాలు దాటకూడదు అని చెప్పేస్తే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క మాటకి విలువిచ్చి వాళ్ళు క్షేత్రాలు దాటలేరు. వాళ్ళకి అర్హత లేదు దాటేది. వాళ్ళు రారు కూడా, ఎప్పటికీ రాలేరు. ఎన్ని అరాచకాలైనా వాళ్ళు రారు ఇప్పటికీ కూడా. అంటే ఇప్పటి వరకు కిన్నెర అఖాడాలో నేను జాయిన్ అయ్యాను, అక్కడ నుంచి నేను కార్డు తీసుకున్నాను అని చెప్పి బయటకు వచ్చిన అఘోరి నాగసాధు అని చెప్పుకుంటున్న ఆ మాత ఎవరైతే ఉన్నారో ఆమె ఫేక్ అంటారా, లేకపోతే నిజంగానే ఆమె అఘోరి అంటున్నారు? ఎందుకంటే అన్ని అఖాడాల గురించి చెప్తున్నారు. మేబీ ఆమె అక్కడ చేసిందా చేయలేదా అని కూడా కనుక్కొని ఉంటారని అనుకుంటున్నాను. తోలు తీస్తా అన్నాడు కదా అఖాడాల గురువే, మరి ఈవిడ తోలు ఎందుకు తీస్తా అంటాడు? ఒకవేళ ఆవిడ మెంబర్ అయితే తెలియాలి కదా. ఇఫ్ దెర్ ఇస్ ఏ కాలేజ్ వీ కెన్ కాల్ ఏ యూనివర్సిటీ. అవును. 1,00,000 మంది ఉన్నారనుకోమ్మ, 1,00,000 మంది రిజిస్టర్ ఉండదా? 1,00,000 మంది గురువు ఒకడు ఉండకపోయినా కూడా ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీకి గురువు ఉంటాడా లేడా? ఆ గురువులందరికీ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు కదా. అంటే హెడ్ మాస్టర్, హెడ్ మినిస్టర్స్ ఏదో అంటారు కదా. అంటే ఖచ్చితంగా నువ్వు లాస్ట్ స్టూడెంట్ డమ్మి కానీ అయినా సరే, పొద్దున రాత్రి పడుకున్నా సరే నీ లిస్ట్ అయితే ఉంటుంది కదా. స్వామి ఆడ ఏం చదవడన్నా కూడా, ఏమి చదవడాడు కూడా రిజిస్టర్లో ఉంటాడు. మరి ఇలా ఉన్నాయి కూడా రిజిస్టర్లో ఉండాలి కదా. మరి ఆయనకి అఘోరి రాజేష్ గారు, గురువు గారు మొన్న దుస్తులు వేశారు పిలిచి. ఆయనకి ఎంత అవమానం చేసింది ఈవిడ. దుస్తులు నెక్స్ట్ డేనే తీసింది. ఆయన దుస్తులు వేసి ఏమన్నాడు, ఇక పైన అఘోరాల సపోర్ట్ నీకు ఉంటుంది, నువ్వు గుడిలో న్యాయం గురించి, ధర్మం గురించి వెళ్ళమ్మా, మేమందరం నీకు ఏకీభవించి ఇస్తాము అని చెప్పి ఇస్తే ఈవిడ ఏం చేసింది, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఛానల్లో చెప్పింది, ఇక నేను వేములవాడకి వెళ్తా సుత్తె పట్టుకొని చూసుకుంటాను అది ఇదని. అంటే దానికి ఎవరు ఏమనలేరు. ఒక గురువు నీకు దుస్తులు శాశ్వతంగా వేసుకోమని ఇస్తే నెక్స్ట్ డేనే నువ్వు అక్కడికి వెళ్ళి మంగళగిరిలో దుస్తులు లేకుండా కనబడితే ఎంత అవమానం ఆయనకు చేసావు నువ్వు. అంటే ఆయన ఒక గురువు కదమ్మా. సరే, నేను ఒక సాధువుని, సామాన్యమైన భిక్షాటకుడిని అమ్మ. అఘోరాలకు సంబంధించిన ఒక అఖాడకి ఆయన ముఖ్యమంత్రి కదా. ఆయన పిలిచి కూడా నీకు దుస్తులు వేసితే నువ్వు ఆయనకు విలువలు ఇవ్వలేదనంటే ఆయన అసలు యాక్చువల్ చేసిన తప్పు ఆయన చేసిండు. ఆయన అసలు ఈవిడని పిలవకపోవాల్సింది, పిలిచి ఆయన విలువ బొడగొట్టుకున్నాడు ఈరోజు. ఆయనకి ఎంత అవమానం తల్లి. ఆయన మంచోడు. మళ్ళీ నేను గమనించిన విషయాలు ఎక్కువ చూస్తే ఆయన బాగా డీటెయిల్గా చాలా టాకెటివ్గా మాట్లాడతాడు, అంతేగాని ఏది పడుతుంది లొడా వాగాడు. అలాంటి వ్యక్తిని అవమానపరిచావే నువ్వు. అంటే గురువుకు విలువ లేదా నీకు? నువ్వు ఏ అఖాడా నుంచి వచ్చావో రుజువు చేయించు. నేను ఇంకా నిజాలు ఛానల్లో ఉన్నాను చెప్తలేను. నేను నిజాలు నిర్ధారణ చేసి మాట్లాడడం మొదలు పెడితే అమ్మ చాలా 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 స్థితిగతులు అలాగ ఉంటాయి. ఆవిడకి మొబైల్ ఎవరిచ్చారు? 4వ మొబైల్ ఎవరిచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చింది 4వ మొబైల్? హైదరాబాద్ నుంచి పోయింది మొబైల్, 4వ మొబైల్. ఎందుకు పోయింది ఆ మొబైల్? ఎందుకు న్యూ సిమ్ కార్డ్ ఇచ్చారు ఆవిడకి? మంచిర్యాల ఆ రోజు ఇంట్లో ఆత్మార్పణం గురించి పోయిన తర్వాత ఆవిడ మొబైల్ మారింది. ఆవిడని ఎవరు గైడ్ చేస్తున్నారు? ఆ అఘోరి రాజేష్ ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు, ఆ గురువు గారు. అలాంటిది డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి ఈమె ఎలా వెళ్ళింది? అక్కడెక్కడ విశాఖపట్నంలో ప్రభాకర్ గురువు గారు ఉన్నారు, యోగి సార్, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలిగింది ఈవిడ? హూ ఈజ్ మానిటరింగ్ బిహైండ్ ద సీన్? ఎవరున్నారు దాంట్లో వెనకాల? సరే, నువ్వు మంచితనానికి పెద్ద 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 వ్యక్తులు ఉన్నారన్నారమ్మా. ఏం విలువ పెట్టింది మరి ఈ పెద్ద వ్యక్తులందరికీ ఈవిడ? దుస్తులే లేకుండా కట్టేశారమ్మా కాళ్ళతో. నిన్న ఆ డీసీఎంలో తాడు పట్టుకొని ఊగుతుంది, ఇలా మేక ఊగులాడినట్టు ఊగుతుంది. ఏందమ్మా ఈ విలువ? స్త్రీ శరీరం వేసుకొని ఉండి బట్టలు వేసుకొని అరుస్తున్నారు అక్కడ పిల్లలందరూ. ఏం పని పాట లేదా ఎవరికి? ఎందుకు నీ అటెన్షన్ అవసరమా? ఎందుకు నువ్వు ఆ స్థితికి వచ్చావు? నాకు ఎక్కడ ఇంకోటి మళ్ళీ ఈ మధ్య నిన్న మొన్న బాగా ఇబ్బంది ఏడనిపించిందంటమ్మా, ఆయన అఘోరి రాజేష్ గారు దుస్తులు వేసి శాశ్వతంగా ఉండు అని అన్నాడంట ఆయన. అంటే
ఆయనకే నువ్వు విలువలేవు అంటే నువ్వు అఘోరావి కాదని రుజువు అయిపోయింది అక్కడ అంతే. దుస్తులు వేసుకోమంటే దుస్తులు వేసుకోవు, అక్కడ వేసుకుంటే దుస్తులు పొద్దున్నే చెప్పేసేస్తావు. అంటే ఏంది ఇది? ఏమన్నా మీరు అన్నట్టుగా చలనచిత్రం షోలు నడుస్తున్నాయి ఇక్కడ? ఆధ్యాత్మికత అమ్మ, సమాజం ఇది, గౌరవం ఇది, అన్నిటికీ మించి నా ఆడబిడ్డ ఉన్న ఇల్లు సంసారం ఇది. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ చేస్తానంటే పరమాత్ముడికి 3 కన్నులు. మనం అంటే చూడలేమేమో అంత వివరంగా, కానీ ఆయన చాలా చాలా భిన్నంగా చూడగలాడు కదా. మహాశివుడి భక్తురాలు అని చెప్పుకున్న నీకే అన్ని అవమానాలు జరుగుతుంటే నువ్వు నిజంగా భక్తురాలు అయితే జరగనిస్తాడు ఆయన? అంతే కదా. పంది తెచ్చిన మాంసమే తినేసేసి భక్త కన్నప్పకి శ్రీకాళహస్తిలో చోటిచ్చిన మహానీయుడమ్మా నా తండ్రి. ఒక శ్రీకాళహస్తి అంటే పాముకి, ఏనుగుకి, తర్వాత ఒక సాలేడు పురుగుకి చోటిచ్చిన మహానీయుడమ్మా శ్రీకాళహస్తి గుడి. అలాంటి నా తండ్రి నాను అబ్రబ్రహ్మ లోకాల్లో అవమానపరిచేది, అలాంటి ఒక గురువుని నా అవమానపరిచేది అఘోరి రాజేష్ గారిని. అక్కడ కూడా శ్రీకాళహస్తిలో పెట్రోల్ పోసుకుంటాను. ఎవరు ఆత్మహత్య చేసుకుంటా? పెట్రోల్ ఎక్కడ పెట్రోల్ అమ్మా? ఏం పెట్రోల్ పోసుకోవాల్సింది? నువ్వు పెట్రోల్ పోసుకుంటే నీ శరీరాన్ని నువ్వు దహనం చేసుకో, లేకపోతే నీ శరీరాన్ని అర్పణం చేసుకో. అక్కడ చిన్న పిల్లలు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, వేరే బండ్లు ఉంటాయి, పక్కన పెట్రోల్ బంకులు ఉంటాయి, తర్వాత వేరే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, కూతుంటే వాహనాలు ఉంటాయి. ఇలా కాల్చుకోగానే ఈవిడ ఒక్కతే కాలుతుంది. అక్కడ పక్కన కారు ఉంది, అది పేలితే డీజిల్ ఉంది, డీజిల్ నుంచి చుట్టుపక్కల ఒక మీటర్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది కదా ఆ విస్ఫోటనం. తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? నీ శరీరాన్ని నువ్వు ఏమైనా చేసుకునే హక్కు నీకు ఇచ్చాడేమో పరమాత్ముడు, అది కూడా లేదు మన దగ్గర. కానీ నీ వల్ల చుట్టుపక్కల ఎంతమంది అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అవుతుంది. నీకు రైట్స్ ఇచ్చారా అవి? నేను దుస్తులే వేసుకొని రమ్మన్నారు కదా, దుస్తులు తీసి రమ్మనంటే నువ్వు కాల్చుకోవాలి ఆడ. నిన్ను దుస్తులు వేసుకురమ్మన్నారు కదా, గౌరవం లేదా? గౌరవంగా ఉండమని చెప్పేది తప్ప, అగౌరవంగా నువ్వు తెచ్చుకున్న పరిస్థితి కదా అది. ఈరోజు శివరుద్ర సాధు మాట్లాడినా ఇంకో మాధురి ఒకటే మొత్తుకుంటుంది ఆవిడ, ట్రాన్స్జెండర్ బట్టల దుస్తులని, ఈ దుస్తులు మాట్లాడుతుంది. చాలామంది ఆవిడని వ్యక్తపరిచారు, వ్యతిరేకించారు ఆవిడని కూడా. ఇప్పుడు ఆవిడ ఎక్కడ గెలిచి దాన్ని చూపించాడు ఈ నెల రోజుల్లో? డొంక తిరుగుడు మాటలు అంతే కదా స్వామి. ఎక్కడ గెలిచిద్దని చెప్పి ఎందుకంటే ఎలా గెలుస్తుంది? న్యాయమే లేదు కదమ్మా. ఇప్పుడు దుస్తులు లేవు, ఒకటి ఫ్యాక్ట్ కనబడుతుంది. శాస్త్రం, గ్రంథం, ఇతిహాసం, పురాణాలు ఏం చెప్పాయి? గౌరవం చెప్పాయి. గౌరవం ఎక్కడుంది? పోనీ నీకు గౌరవమే రాదు, నీకు నాకు ఏం రాదు అనుకుందాం, నువ్వు కూడా మామూలు భక్తి పరురాలు. ఒక గురువు చెప్పినా వినవా? సరే, ఒక ప్రభాకర్ శాస్త్రి గారు, ఆ ప్రభాకర్ గురువు గారు మీరు అన్నట్టుగా ఆయన చిన్న వ్యక్తి, ఈమె దృష్టిలో ఆయన చాలా చిన్నవాడు అనుకుందాం తల్లి. ఆయన వేసింది నచ్చలేదు అనుకో, ఒక అఖాడాల మంత్రి, ఒక పెద్ద మనిషి వచ్చి వేసాడు కదా, ఆయనకంటే విలువ ఉందా లేదా? మరి ఆ విలువని ఇయ్యలేవు నువ్వు, ఈ విలువని ఇయ్యలేవు, ఇక్కడ విలువ ఇయ్యలేవు. కొంతమంది ఉన్నారు ఒకటే జబ్బలు ఎగరేస్తున్నారు ఛానళ్ళల్లో. దేనికి తల్లి? న్యాయం గెలువించండి మనం అని కొట్లాడుతూ ఉంటే వాళ్ళ పని చెప్తా, నేను వీళ్ళ పని చెప్తా అంటమ్మా. పలుకుబడి ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది పలుకుతే నువ్వు పలికేవన్నీ చాలా చిన్న చిన్న పలుకులని రుజువైంది కదా. నువ్వు మాట్లాడేదంతా ఉట్టి గుడుపుటానం అని తెలిసిపోయింది కదా. ఎవరున్నారో ముఖ్యమంత్రి వారికి కూడా మనం, నేనంటే శివరుద్ర సాధు నా ఆలోచన ఏంటంటే ఆవిడ మొబైల్ ట్రాక్ చేయడం ముఖ్యం చాలా. అందులో ఏదో విషయ వివరణ దాగి ఉంది, అందులో ఎవరో గైడ్ చేస్తున్నారు. అంటే డ్రగ్స్ కూడా ఈ మాఫియా ఉంది అని చెప్పి ఆవిడకంత సీన్ లేదు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఆవిడ చాలా చిన్న జీవితమే, ఆవిడ అమాయకురాలని చెప్తాను నేను. ఇప్పుడు నేను కూడా ఎల్లూరి శ్రీనివాస్ సెన్సిబుల్ పర్సనే, కానీ ఎందుకు ఇంత ఇమోటల్గా యాక్టింగ్ ఉన్నది? మోటల్గానే ఉండు, చలనం లేకుండానే ఉండు. ఇక చెలించేసి అవతల వ్యక్తిని కదిలించేసిన అవసరం వచ్చేసరికి అఘోరాలు, నాగసాధువులు, తర్వాత సాధువులు, సాధ్వికులు, స్వాములు, అయ్యప్పమాలలు, ఇక్కడ దీక్షలు, కార్తీక మాసాలు, అమ్మలు, ఆడోళ్ళు, చెల్లెలు, ఎన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. సుత్త పెట్టుకుని వెళ్తా అంటున్నా వేములవాడకి, సుత్త పెట్టుకుని వేములవాడకి వెళ్ళను చూడొద్దన్నాను నేను. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏ దేవాలయాల్ని కూల్చినా నా సనాతన ధర్మం పాడైపోతుంది అనే ఆమె వేములవాడ గుడిని, వేములవాడ గుడి అమ్మా వీళ్ళ తాత కట్టాడా లేకపోతే ఎవరు తాత కట్టాడమ్మా వేములవాడ గుడి? శాసన గ్రంథాలు, ఇతిహాస పురాణాలలో రాజన్న సిరిసిల్లకి లక్షల కోట్ల ఆస్తుల విలువ ఉన్న గ్రంథం మాది. అక్కడ వ్యవసాయదారులు కూటికి కూడా గతి లేకుంటే మొక్కుతే రాజు కళలో ప్రత్యక్షమయ్యి గుడి కట్టు బిడ్డ అని చెప్పి తండ్రి కట్టిన గుడి దగ్గరనే బాయి పొంగింది. మీకు తెలుసా అమ్మ? అక్కడ నీళ్లు పొంగుతాయి. అమ్మ ఎంత పెద్ద గొప్ప చరిత్ర ఉంది అక్కడ. నీవు వెళ్ళేసేసి గూల కొడతానంటే తండ్రి గుడి లోపట ఉంది. మహాముక్కంటిని దాటి నువ్వు ఆయన గడవ గుడి దాటి సుత్త తీసుకొని పోయి కొడతావా? అంటే ఆయన పిచ్చోడయి ఆ గుడి కట్టించుకున్నాడు లోపట. ఆయనకి మతిస్థిమితం వచ్చేసేసి అక్కడున్న లోపటికి గుడి కట్టించుకున్నాడా ఆ మసీదు? ఆయన కళ్ళు మూసుకున్నాడంటే గుడ్డేవాడా? ఈ సాధువు కోసమే వెయిట్ చేస్తున్నట్టు తెలుసుకోవాలి. ఈ సాధువు వచ్చేసేసి గుళ్ళ కొడతాడేమో అని చూస్తున్నట్టుండు. నందికి చాలా పెద్ద కొమ్ములు ఉన్నాయి, అది గమనించండి. తండ్రి దాకా పోవాల్సిన అవసరం లేదు.
సరే అర్థమైంది అనుకుంటాను చాలా మందికి. అలాగే డిప్యూటీ సీఎం ని పవన్ కళ్యాణ్ గారిని నేను కలవాలి అని చెప్పి ఆందోళన చేయడం they వెనక can ఉన్న meet. ఆంతర్యం ఏందంటారు? No, Amma, see, we will talk about communication. Everybody is a right to meet పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పుడు సినిమా మినిస్టర్, సినిమా హోదా కాదు కదా, అవును. ముఖ్యమంత్రి నుంచి తర్వాత ఉప ముఖ్యమంత్రి డిప్యూటీలో ఉన్నాడు. సో ఎవ్రీబడి షుడ్ మీట్. నేను ప్రయత్నం చేశాను కదా, మీకు తెలుసా, ఆయన బద్రి ఉన్నాడు కదా డ్యాన్సర్, అవును. ఈ ఉంటారు కదా, ఆయన గారు నాకు చాలా పర్సనల్గా కొన్ని విషయాల్లో నేను 2-3 సార్లు మాట్లాడాను. ఆయన గారు నేను అడిగాను, గుడి విషయంలో ఒకసారి కలవచ్చా స్వామిని అని అంటే, స్వామి షెడ్యూల్స్ హెవీ ఉంటాయి, టైం చూసుకొని నేను కల్పించి ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. అంటే నేనైనా వెళ్తున్నాను అక్కడికి, మీరైనా వెళ్ళవచ్చు. ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అమ్మా, ఆశకి ఎవరైనా వెళ్ళొచ్చు అంటున్నా. అంతేకాని నువ్వు వెళ్తున్న దాన్ని ఎందుకు వెళ్తున్నావో చెప్పవు కదా. అదే కదా, ఇప్పుడు ఎందుకో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే నిన్ను ఎందుకు అడ్డుకుంటారు? దానికి లీగల్ పాస్ ఉంటుంది, దానికి ఒక అప్లికేషన్స్, అడిగేది వేరు, ఆందోళన చేసేది వేరు. ఆందోళన వేరు కదా. నిన్ను రోడ్డు మీద ఆపేసేసరే. నువ్వు నిజమైన భక్తిపరురాలో ఇంకేదో అయితే, ఇప్పుడు శ్రీకాళహస్తిలో నువ్వు చేసిన పరిస్థితులు చూసానంటే, ఈరోజు నీకు పవన్ కళ్యాణ్ని కలిసే ఏర్పాటు ఉండేదేమో. పవన్ కళ్యాణ్ అయితే దేవుడు కాదు కదా తల్లి, ఆయన కూడా మనిషి. ఆయన కూడా సినిమాల్లో గెలిచాడు, చాలా ఓడిపోయిన తర్వాతే రాజకీయం ఎత్తాడు. ఆయన ఎందుకు గెలవడు చెప్పండి? ఇప్పుడు నేను మంత్రిని అయిపోయినా అని చెప్పేసి ఆయన పల్లెకి కూర్చున్నాడు. ఆయన కూడా తిరుగుతూనే ఉన్నాడు కదా. కలవడానికి ఆయన ఏమో అబ్జెక్షన్ చేయడు. ఇక్కడ అబ్జెక్షన్ చేస్తుందల్లా నీ శరీరం. కాబట్టి ఏంటంటమ్మా, ఆయన కలవడం అనేది, కలవకపోవడం దేవుడరు, కానీ మొదట అర్హత అనేది సంపాదించడం ముఖ్యమైనది కదమ్మా.